అసలు హెచ్సిఎల్ టెక్ స్టాకే ఈరోజు ఏమైంది? ఏకంగా 10% క్రాష్ అయింది. మన దేశంలో మూడవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఒక్క రోజులో ఇంతలా పడిపోతే సహజంగానే అందరిలో ఒకటే టెన్షన్. అసలు ఐటీ సెక్టార్లో ఏం జరుగుతోంది? ఒక్క రోజులో -10%. ఇది ఊరికి ఒక అంకె కాదండి. వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయిందనడానికి ఇదొక సిగ్నల్. ఇంత పెద్ద పతనం వెనుక అసలు కారణాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. సరే, ముందుగా మనం హెచ్సిఎల్ టెక్ పతనం గురించే మాట్లాడుకుందాం. ఈ ఒక్క పెద్ద కంపెనీ తడబాటు మొత్తం రంగాన్ని ఎలా వణికిస్తోందో అర్థం చేసుకుందాం. దీనికంటే పెద్ద ప్రూఫ్ ఇంకేం కావాలి చెప్పండి. ఏకంగా కంపెనీ మేనేజ్మెంటే స్వయంగా ఒప్పుకుంది, మా అంచనాలు తప్పాయని, ఖర్చులు తగ్గిపోయాయి, బిజినెస్ వీక్గా ఉంది అని వాళ్లే చెప్తున్నారు. ఒక కంపెనీ సీఈఓ ఇలాంటి మాటలు చెబితే మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో మనం ఊహించుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది కేవలం హెచ్సిఎల్ ఒక్క కంపెనీ సమస్య కానే కాదు. మొత్తం ఐటీ రంగం ఒక పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది. ఇది ఒక కంపెనీకొచ్చిన జ్వరం కాదు, మొత్తం ఇండస్ట్రీకి పట్టిన జబ్బు. ఇప్పుడీ నంబర్స్ చూడండి. అసలు కథ మొత్తం ఇక్కడే ఉంది. మార్కెటేమో 1.6% రెవెన్యూ తగ్గుద్ది అనుకుంది. కాని జరిగిందేంటి? ఏకంగా 3.3% పడిపోయింది. కొత్త డీల్స్ అయితే ఏకంగా 35% డౌన్. లాభాల మార్జిన్ కూడా అంచనాల్ని అందుకోలేదు. అన్నింటికన్నా పెద్ద షాక్ ఏంటంటే ఫ్యూచర్ గ్రోత్ గైడెన్స్ కేవలం 1 నుండి 4%. ఇది మార్కెట్ని తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. సో ఇప్పుడు మనం ముందున్న ప్రశ్న ఒక్కటే, ఇది కేవలం ఒక కంపెనీ సరిగ్గా పెర్ఫామ్ చేయకపోవడమా, లేక మొత్తం ఇండియన్ ఐటీ పునాదుల్నే కదిలించేంత పెద్ద మార్పేదైనా జరుగుతోందా? సమాధానం రెండోదే అనిపిస్తోంది. ఎక్స్పర్ట్స్ దీన్ని స్ట్రక్చరల్ స్క్వీజ్ అని పిలుస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఆదాయం పెరగట్లేదు, పైగా లాభాలు పడిపోతున్నాయి. రెండూ ఒకేసారి దెబ్బ కొడుతున్నాయి. ఇది తాత్కాలిక సమస్య కాదు, మొత్తం ఇండస్ట్రీ స్ట్రక్చర్నే మార్చేసే లాంగ్ టర్మ్ ప్రాబ్లం. అందుకే దలాల్ స్ట్రీట్ ఐటీ స్టాక్స్ని ఇంతలా దండిస్తోంది. అసలు ఈ స్ట్రక్చరల్ స్క్వీజ్ ఎందుకొస్తోంది? దీని వెనుకున్న కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. మెయిన్గా 2 పెద్ద డిస్రప్టివ్ శక్తులు మన ఐటీ రంగాన్ని ఒకేసారి దెబ్బకొడుతున్నాయి. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. రెండోది ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ టెక్నాలజీ మీద పెట్టే ఖర్చుల్ని తగ్గించడం. ఈ 2 సమస్యలు ఒకేసారి మన మీదకొస్తున్నాయి. ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. మొదటిది ఏఐ. ఈ చాట్ జీపీటీ లాంటి టూల్స్ వచ్చాక ఒకప్పుడు మన ఐటీ కంపెనీలు చేసే చాలా రొటీన్ పనులు ఇప్పుడు ఆటోమేట్ అయిపోతున్నాయి. అంటే ఆలోచించండి, ఒకప్పుడు 100 మంది ఇంజనీర్లు చేసే పనిని ఇప్పుడు 10 మందే చేయగలరు. దీనివల్ల తమ ఆదాయం 3 నుంచి 5% తగ్గిపోవచ్చని హెచ్సిఎల్ లాంటి కంపెనీలే స్వయంగా ఒప్పుకుంటున్నాయి. ఇదెంత పెద్ద మార్పు కదా! ఇక రెండోది గ్లోబల్ స్పెండింగ్ కట్స్. ముఖ్యంగా అమెరికాలో ఉన్న టెలికాం క్లయింట్స్ వాళ్ల ఖర్చుల్ని బాగా తగ్గించేస్తున్నారు. ఎస్ఏపీ లాంటి పెద్ద కాంట్రాక్టులు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ఈ నెగటివ్ వాతావరణం చూసి ఫారిన్ ఇన్వెస్టర్స్ అంటే ఎఫ్ఐఐలు మన ఐటీ సెక్టార్ నుంచి తమ డబ్బుని వేగంగా వెనక్కి తీసుకుంటున్నారు. సరే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మరిప్పుడొక ఇన్వెస్టర్గా ఏం చేయాలి? సంపద సృష్టించాలనుకునేవారికి ఇప్పుడు ఏ ధారలు అందుబాటులో ఉన్నాయి? ఈ సెక్షన్లో ఆ ఆల్టర్నేటివ్స్ ఏంటో చూద్దాం. జెఫ్రీస్ లాంటి ఒక పెద్ద బ్రోకరేజ్ సంస్థ ఇండియన్ ఐటీ స్టాక్స్ మీద టార్గెట్ని ఏకంగా 33% తగ్గించిందంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి ఆలోచించాల్సిన టైం వచ్చింది. సో ఇప్పుడు ఇన్వెస్టర్ల ముందు 2 కొత్త దారులు కనిపిస్తున్నాయి. ఒకటి అమెరికన్ టెక్నాలజీ స్టాక్స్ వైపు చూడటం. 2 హై రిస్క్ ఉన్నా సరే హై రిటర్న్స్ ఇచ్చే అవకాశమున్న క్రిప్టోకరెన్సీలను పరిశీలించడం. దీని వెనకున్న లాజిక్ చాలా సింపుల్. ఏఐ వల్ల దెబ్బతింటున్న సర్వీస్ కంపెనీల్లో కాకుండా అసలు ఈ ఏఐ టెక్నాలజీని తయారు చేస్తూ లాభపడుతున్న గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ కదా. వాళ్ళు ఈ మార్పుకు కారణం, బాధితులు కాదు. ఇక రెండో ఆప్షన్ క్రిప్టో. అవును, ఇది చాలా రిస్కీ, కానీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద గ్లోబల్ హెడ్జ్ ఫండ్స్ కూడా తమ పోర్ట్ఫోలియోలో ఒక 5-10% బిట్కాయిన్, ఎథీరియం లాంటి వాటికి కేటాయిస్తున్నాయంటే దీన్ని పూర్తిగా పక్కన పెట్టలేం. సరే, ఫైనల్గా భవిష్యత్తేంటి? ఈ ప్రస్తుత సంక్షోభంలో ఏమైనా అవకాశం దాగి ఉందా? ఇప్పుడు దీని గురించి చర్చిద్దాం. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. ఇండియన్ ఐటీ స్టోరీ అయిపోయిందా? ఇక దీనికి ఫ్యూచర్ లేదా? అంత తొందరపడి ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. చూడండి, ప్రస్తుతం మార్కెట్లో పీక్ పెస్సిమిజం అంటే తీవ్రమైన నిరాశ ఉంది. బహుశా ఇంకో 5-6 నెలలు ఈ నొప్పి, ఈ ఉడుదుడుకులు ఉండొచ్చు. కానీ లాంగ్ టర్మ్ ఆలోచించే వాళ్లకు
ఇదే బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇలాంటి సంక్షోభం నుంచే భవిష్యత్తులో ఈ రంగాన్ని నడిపించే కొత్త లీడర్స్ పుట్టుకొస్తారు. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. టైం బాగోలేనప్పుడు, అందరూ భయపడి అమ్ముతున్నప్పుడే మనకు మంచి కంపెనీల స్టాక్స్ చౌకగా దొరుకుతాయి. అంతా బాగున్నప్పుడు మంచి ధర ఎప్పుడూ దొరకదు. సో సరైన టైంలో సరైన ఎంట్రీ తీసుకోవడమే తెలివైన ఇన్వెస్టర్ లక్షణం. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.